This program is sponsored by Thrill City, Hyderabad. హలో అమ్మ, కొంచెం అక్కడ గ్లాసులో అన్నీ ఒకసారి తీసేయమ్మా. సార్ అది కాదు సార్, నేను యాంకరింగ్ చేయడానికి వచ్చిన మిమ్మల్ని. యాంకర్ స్పెల్లింగ్ తెలుసా? అంటే నేను అనుకున్నా కదా ఇక్కడ ఊడ్చేటోళ్ళు ఉంటారు కదా, అది ఎవరో అనుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, నువ్వు నన్ను అడిగే ముందు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా. అసలు యాంకరింగ్ చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా? ఎలా అనిపించింది ఏంటండి, చూడండి నేను ఎంత అందంగా ఉన్నాను. ఇక్కడ చెప్పిన బయట చెప్పకరా. అసలు ఎట్లా నీకు యాంకరింగ్? అంటే నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి, ఆఫీస్లోనే కాదు బయట కూడా చాలా మంది ఉన్నారు. అరే నువ్వు రష్మిలాగా ఉంటావు, యాంకర్ రష్మిలాగా, సుమలాగా టకా మాట్లాడతావు, నువ్వు యాంకరింగ్ చేయొచ్చు కదా అని అన్నారు. నేను ఒక్కటే కండిషన్ పెట్టినా, అందులో కండిషన్ ఏంటంటే మేకప్ వేసుకోకుండా నేను యాంకర్ పాటు చేస్తాను. అంటే మేకప్ లేకుండానే అందంగా ఉంటా కదా, నేను మేకప్ వేస్తే ఇంకా అందంగా ఉంటా. అందుకని ఫాలోయింగ్స్ ఇంకా సుమ వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు అని నేను మేకప్ వేసుకోకుండా యాంకరింగ్ చేస్తాను. అంటే నీకు నువ్వు అందంగా ఉంటావు ఎట్లా ఎవరు చెప్తారు నీకు? ఫాలోయింగ్స్ అండి, ఫాలోవర్స్. ఎక్కడ? ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, ఇన్స్టా గానీ, ఫేస్ గానీ, మా ఆఫీస్ లో గానీ. నువ్వు అన్ని ఆఫీస్ అంటున్నా తప్ప బయట చెప్పట్లేదు. అంటే బయట కూడా ఉన్నారండి, వాళ్ళ పేరు చెప్పలేం కదా, మీకు తెలుస్తుందా? ఓకే ఓకే. యాక్చువల్ గా ఇంట్లో అద్దం ఉంటుందారా? మీ ఇంట్లో అద్దం కొనుక్కున్నావా? అంటే చిన్నది. అదే అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ పెద్ద అద్దం కొనుక్కొని ఒకసారి చూసుకొని ఉంటే అసలు వాళ్ళందరూ ఎవరు చెప్పక్కర్లే నీకు. అసలు ఆ స్మైల్ చూసావా? అసలు ఆఫ్ కోర్స్ స్మైల్ కూడా నాది బాగానే ఉంటుంది, నీ స్మైల్ తోనే నీకు అందం వచ్చిందని చెప్పారండి. ఇలాంటి స్మైల్ ఎవరికి లేదని కూడా అంటారు. నేనన్నా చూసినావా? నాది తప్పైందిలే, సరేనమ్మా. నేనన్నా చూసినావా బాగుంది, నవ్వు కూడా నవ్వుంది అన్న కదా, అది నా తప్పే. బాగుంటది కదా, ఆఫ్ కోర్స్. మేకప్ లేకుండా చూడండి, మేకప్ ఉంటేనే ఇంకెంత బాగుంటానో. మేకప్ లేకుంటేనే ఇంత మంచిగా ఉన్నామంటే ఇక మేకప్ లేకుండా ఇంకా మంచిగా ఉంటావు. మేకప్ వేస్తే చాలా మంది అంటే ఫాలోయింగ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది, నేను ఎక్కడ తిరగలేనని మేకప్ లేకుండా అంతే. అరే నీకు ఫాలోవర్స్ జనాలు పడకుండా ఉంటే ఒక ఐడియా చెప్తా, చేస్తావా? చెప్పండి. మొత్తం ముసుగు కప్పుకొని పో, ఓకేనా? ఓకే సరే, ఇదంతా మ్యాటర్ పక్కన పెడితే మీరేదో రంగబలి బాహుబలి కాదమ్మా, సినిమా పేరు బహిర్భూమి. ఏంటన్నది తెలియదు, యాంకరింగ్ చేస్తుంది. బహిర్భూమి బహిర్భూమి కాదు, బహిర్భూమి అను. బహిర్భూమి వాడు భూమి ఈడు భూమి కాదు, బహిర్భూమి. దీనికి యాంకరింగ్ నేర్పించాల్సి వస్తుంది. ఇది కాదు, బహిర్భూమి. ఇది ఏమన్నా క్లాస్ పెట్టినవా ఇంటర్వ్యూ అమ్మా? ఇంటర్వ్యూ సార్, మీరే అది టైటిల్ పలకరాని టైటిల్, నోరు తిరగని టైటిల్ పెట్టిల్లు. ఏది నీకు రాంది పెట్టినావు అంటున్నావు కానీ నీకు వస్తలేదని మాత్రం చెప్తలేవు. చెప్పాను అట్లా, ఎందుకంటే నేను చాలా బ్రిలియంట్. నువ్వు బ్రిలియంట్. ఏదమ్మా బహిర్భూమి అను. బహిర్భూమి కాదు, బహిర్భూమి. వద్దు తల్లి, ఓకే దాని ఇజ్జ దియకు 10 సార్లని. ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది మంచి బహిర్భూమి అని, అంత మంచిగా ఉంటుంది దాన్ని అని చెప్పకు. ఈ కొంచెం యాంకర్ మంచిగా నోరు తిరుగుతుంది సార్, ఏమనుకోవద్దు. బహిర్భూమి సినిమా యాంకర్ వెరీ గుడ్, సూపర్. ఇలాంటి యాంకర్లు ఉంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అడగండి మేడం. ఓకే అండి, మీ హీరో వచ్చి నెవిల్ గారు అని అన్నారు. నోయల్ అమ్మ. అబ్బో, నేవీ ఎయిర్పోర్ట్ కాదు తల్లి, నోయల్. మన అంటే తను ర్యాపర్ అని తెలుసు, కానీ ర్యాపర్ తినే ర్యాపర్ కాదు, ర్యాప్ అంటే ర్యాప్ సాంగ్స్ పాడతాడు కదా, ర్యాప్. ఒక్క నిమిషం, యాంకరింగ్ స్టార్ట్ చేసినాం కానీ మా కెమెరా చిప్స్ పెట్టలేదా? చిప్స్ ఇడ పెట్టినరా నాయన? సార్ ఆ చిప్స్ కాదండి, కెమెరాలో చిప్స్ వాళ్ళు పెడతారు తల్లి. చిప్స్ లేకుండా ఎట్లా రికార్డింగ్ అయితే? నువ్వు చేసుడు, నీ యాంకరింగ్ చిప్స్ పెట్టుడు, నీ బిస్కెట్లు పెట్టిండ్రు నాయన. సార్ యాంకర్ చాలా బాగుంటుంది, మీరు అంతలో బిస్కెట్ తింటా ఉన్నాను. యాంకర్ బాగుంటుంది అంటే నేను హైట్, పర్సనాలిటీ, కలర్ ఎంత గ్లామర్ ఉంటుందో, లైటింగ్ కొట్టుకోవచ్చు అనుకున్నా. గ్లామర్కి ఏమైంది? అదే భయం అవుతుంది. నేను అనుకున్నా కదా యాంకర్ అంటే కత్తి లాగుంటుంది, ఒక లైటింగ్ కట్టుకుందాం అనుకున్నా. కానీ సర్లే, అడగండి, సినిమా గురించి అడగండి. ఇప్పుడు మేము నోయల్ గారిని మేము ర్యాపర్ గా చూసినాం, కొన్ని మూవీస్ లలో చూసినాం. కరెక్ట్ పలకమ్మా, ర్యాపర్ అంటున్నావు నువ్వు, ఏపర్ అంటున్నావు, మళ్ళీ అది వేరే మీనింగ్ పోతుంది. ఓకే, తనని సైడ్ క్యారెక్టర్ లో చూసాం, మెయిన్ క్యారెక్టర్ లో చూసాం, కానీ హీరో క్యారెక్టర్ లో చూడలేదు కదా. మీరు హీరో క్యారెక్టర్ లో పెట్టిల్లు, మీరెందుకు హీరో కావాలని అనుకోలేదు? నన్ను కూడా అందరు అంటుంటారు హీరో. జోకా? నేనేం జోక్ చేసిన అంటే సార్ మీరు
కాదురా నిజంగానే బయట ఫ్యాన్స్ అంటుంటారు, మీకు అర్థమవుతలే, బయట ఫ్యాన్స్ అందరూ నువ్వే హీరో చేయొచ్చుగా అంటుంటారు. కానీ నోయల్ అంత హీరో ఉన్నప్పుడు మనం ఇక ఎందుకులే అని చెప్పేసి నోయల్కి అవకాశం ఇచ్చిన. ఎందుకంటే అంత టాలెంట్ కూడా ఉండాలిగా మనకి. యాక్టింగ్ హీరో అంటే ఫైటింగ్ చేయాలి, సాంగ్స్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, మనకి అవన్నీ ఏమి ఉండదు, ఏదో డైలాగ్ చెప్తాం కదా అని చేసిన. ఇక అడుగుతుంటారు. మొన్ననే పెద్ద సినిమా అడిగినరు, అది ఇక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళు, అది బాంబే కంపెనీ ఏదో అడిగినరు. తెలుగు అయితే ఇక ఇక్కడ వీళ్ళందరికీ మనం ఆపోజిట్ అవుతాం కదా అని బాంబే కన్నడ. అంటే వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ కూడా మించి పోతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాగానే ఉంది అట్లా. ఓకే, హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తావు? హీరోయిన్ దగ్గరికి ఎందుకు వస్తావు? మామూలు అక్కడ కాదండి, హీరోయిన్ విషయం తీస్తుంది. ఏం తీస్తావు? తీసి బయట పడేస్తావా? తీస్తానండి. హీరోయిన్ గురించి అడుగుతున్నా. యాంకర్ అంటే హీరోయిన్ గురించి, హీరోయిన్ తీస్తానా, హీరో తీస్తానా కాదు. మీరు అన్నట్టు హీరోయిన్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. మాట్లాడదాం. హీరోయిన్ కొత్త హీరోయిన్స్ అంటే కదా, మరి రిషితాని చాలా బాగా చేసింది, చాలా మంచి హీరోయిన్, మంచి పెర్ఫార్మెన్స్ చేసింది, బాగా చేసింది అమ్మాయి. మీరే క్యారెక్టర్ చేశారు. నేను ఇందులో హీరో, మీరు ఎప్పుడు ఈ తాగుబోతు క్యారెక్టర్ చేస్తారు కదా, ఇందులో కూడా ఇదే చేస్తారు. ఇందులో కూడా తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. నేను ఎంత బ్రిలియంట్, నేను మీరు తాగుబోతు క్యారెక్టర్ చేసాలని ముందే కనుక్కున్నా, మీరు నాకు చెప్పని కూడా చెప్పలేదు. అయితే ఇందులో హీరోయిన్ రిషిత అన్నట్టు మంచి చేసింది, నెల్లూరు అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. అందరు బాంబే వాళ్ళు ఎక్కడెక్కడల్లో వస్తున్న టైంలో మన డైరెక్టరు, మన ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక తెలుగు అమ్మాయి కావాలి అని చెప్పి మన రిషితాని చేశారు. నేను ఉన్నాను కదా, నన్ను ఎందుకు మీరు అడగలేదు? అంటే నాకు చాలా ఫాలో అయింది కదా, నేను గుర్తు రాలేదా మీకు? యాంకర్ ఉండాలన్నా పోవాలా తల్లి? నువ్వు యాంకర్ అంటే నేను ఎట్లా అనుకున్నా. అంటే ఓకే, ఇక హీరోయిన్ అంటున్నావు, మరి ఎంత పరిచయం అయితే లేదండి. నేను మేకప్ లేకుండా నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మేకప్ వేస్తే హీరోయిన్ల కంటే తోపు ఉంటా నేను. హీరోయిన్ కంటే తోపు ఉంటావు నువ్వు. నేనే. ఇందులో నువ్వు ఎందుకు పెట్టలేదు అంటావు? నన్ను తీసుకోవచ్చు కదా, ముందు కలిసి ఉంటే ఇక పెట్టేటోళ్ళం. కానీ హీరోయిన్ తీసుకున్న బడ్జెట్ కంటే ఒక 10% ఎక్కువ తీసుకుంటవచ్చు అంతే. ఎంత? 1 కోటి రూపాయలు తీసుకుంటామా? మీరు హీరోయిన్కి ఎంత ఇస్తున్నారో అంతకంటే ఒక 10%. ఎందుకంటే నేను ఆమె కంటే అందంగా ఉంటా కదా. అందంగా లేవు, మందంగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అందంగా ఉన్నాయంట, అందంగా లేవు, మందంగా ఉన్నావు. మందంగా ఏం లేనండి, చూడండి నేను ఎంత అందంగా ఉన్నాను. మా సినిమాలో హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, మంచిగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి యాక్టింగ్ ఉంటుంది, మంచి ఫైటింగ్ చేసింది. హీరోయిన్ అంటే ఆ రేంజ్ ఉండాలి, ఇట్లా నీలాగా నాలా కాదు. అర్థమవుతుందా? సూపర్ హార్డ్ వర్కరు, సూపర్ పెర్ఫార్మర్ కాబట్టి ఆమె తీసుకున్నాం. మంది ఏముందని తీసుకుంటారు. నాకు టైం వస్తుందండి. ఎన్నింటికి? 3ంటికి 4ంటికి వస్తుందా? చెప్పు, టైం వస్తుందంట. బాగానే చేసింది. ఇంకా సెకండ్ హీరోయిన్ ఉంది, ఆమె బాంబే నుంచి తెచ్చాము, ఆమె కూడా బాగా చేసింది. సినిమా కూడా బాగా వచ్చింది, పాటలు బాగున్నాయి, అంత మంచిగా ఉంది. అంటే మూవీ టైటిల్ ఏమో పెట్టారు కదా మీరు, మళ్ళీ మొదటికి వచ్చినావా? రంగబలి. బా 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 మర్చిపోయినా, బా 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 అన్నావు కదా, భలే గుర్తు చేసినావు. ఇందులో హీరో క్యారెక్టర్ నత్తి. బా బా నాకు తెలుసండి, మీకు గుర్తు చేద్దామని నేను బా 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 అన్నా అంతే. నాకు తెలుసండి హీరో క్యారెక్టర్ కూడా, నాకు ముందే 6th సెన్స్ ఎక్కువ నాకు. బాబా అని అట్లా చేసినావా? అంటే మీకు గుర్తు చేస్తున్నా, మీరు చెప్తలేరు కదా హీరో క్యారెక్టర్ ఏందని, అందుకని నేను బా 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 అని ఇట్లా కొంచెం యాక్ట్ చేస్తానన్నా మీకు గుర్తుకు వస్తాయి కావచ్చు అని ఎక్స్పెక్ట్. బా బా కాదు, రంగబలి. రంగబలి సినిమా పేరు ఏం పేరు? రంగబలి. నువ్వు నా మైండ్ తింటున్నావు. రంగబలి కాదు, బహిర్భూమి సినిమా టైటిల్. నీ కంఠం రాదు, పసాలని నన్ను ఆగం చేస్తున్నావు. మొత్తం సినిమా ఇప్పుడంతా ఒక రేంజ్లో ఉంది, దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడికో ఆగం చేయకు, అర్థమైందా? అంటే నేను ఆగం చేస్తే మీరు ఆగం అవుతారా? అమ్మో, ఎవరా అక్కడ బయట పిలిచిండ్రు, ఈ అమ్మాయిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఏంది ఇది? ఇంటర్వ్యూలో లేదు, మొత్తం నాకున్నదే గింత మెదడు ఉంది, దాన్ని మొత్తం తినేస్తుంది. అది సినిమా అయితే మంచిగా వచ్చింది. మా మ్యూజిక్ సినిమా మంచి మ్యూజిక్ డైరెక్టర్ చేసిండు, డైరెక్టర్ కూడా మంచి టాలెంటెడ్. అంటే పాటలు ఎట్లుంటది? 1 1 2 నువ్వు నా ఫ్రెండ్ అన్నట్టు ఉంటదా? పోనీ నువ్వే రాసినావా ఇది? నేనే. 1 1 2 నువ్వు నాకు ఫ్రెండ్. అబ్బా మంచి రాసి. నెక్స్ట్ సినిమా రాస్తావా? ఇంకా సార్ రాయ చెప్ప గలీజ్ ఉన్నది. పాటలు ఈ సాంగులు ఎట్లుంటో తెలుసా? పాట మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ అని,
మన ఆర్పి పట్నాయక్ గారి బ్రదరు అసలు ఆయన ఎట్లా మ్యూజిక్ చేసిండో సేమ్ ఆ రేంజ్లో తెచ్చిండు. నువ్వు ఒకటి ఒకటి రెండు నువ్వు నాకు ఫ్రెండ్ ఇట్లాంటి ముక్కలు కాదు. సాంగ్ ఆల్రెడీ వైరల్ అవుతుంది, కావాలంటే ఫోన్లో కొట్టు చూడు. ఏందో మూవీ మర్చిపోతావు. ఈ యాంకర్ మళ్ళీ ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పిన, మ్యూజిక్ మంచిగా ఉన్నది. మా డైరెక్టర్ వచ్చిండు, డైరెక్టర్ ఆయన మంచిగా చేసిండు. ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారు అని ఆయన కూడా. డైరెక్టర్ బాగున్నారా హీరో బాగున్నారా కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఇద్దరు బాగానే ఉన్నారు. హీరో బాగానే ఉన్నాడు, డైరెక్టర్ బాగానే ఉన్నాడా? అంటే నాకు కూడా ఆపర్చునిటీస్ రావాలి కదా, అందుకని బిస్కెట్ ఎత్తాను డైరెక్టర్కి. మామూలు బిస్కెట్ బిస్కెట్ డైరెక్టర్కి నెక్స్ట్ సినిమాలో ఇస్తాడులే. డైరెక్టర్ అంటే నేను అందంగా ఉంటా కదా, నాకు కొంచెం అదొక్కటి చెప్పకరా. నాకు ఎట్లా అవుతుంది, మొత్తం ప్రాణం అంతా ఆగమవుతుంది, గావర అవుతుంది. ఎండాకాలంలో ఎండలో 50 degrees ఎండలో నుంచో పెడితే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. నేను అందంగానే ఉంటా, నేను అందంగానే అంటే నాకు ఎట్లా గావర అవుతుంది. ఇంకా కానీ డైరెక్టర్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ చేసిండు. హీరోయిన్లు అందరు మంచుకున్నారు. మ్యూజిక్ అజయ్ పట్నాయక్ మంచి చేసిండు. ఇందులో ప్రొడ్యూసర్ వేణుమాధవ్ సార్ మంచి చేసిండు, మంచి ప్రొడ్యూసింగ్ పెట్టిండు, మంచి డబ్బులు ఇచ్చిండు. నాకు కూడా ఛాన్స్ ఇస్తారో మళ్ళీ ఇంకేమన్నా వస్తే మళ్ళీ మొదటికి వచ్చిన అంటే నేను ఫ్యూచర్ లో నేను కూడా డైరెక్టర్, మీరు అవుతారా, మీ సార్ అవుతారు డైరెక్టర్, నేను కూడా డైరెక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా, డైరెక్టర్ అవుతా, యాంకర్ అవుతా, అన్ని నువ్వే అవుతావా? సినిమాటోగ్రాఫర్ కూడా అవుతా నేను. అబ్బో సినిమాటోగ్రాఫర్ అవుతుందా? సో నేను డైరెక్టర్ అయితే మీ సార్ ని ప్రొడ్యూసర్ సార్ ని నాకు కూడా పైసలు పెట్టమని కొంచెం. డైరెక్టర్ అయితే చూద్దాం కానీ హీరోయిన్ అని మాత్రం అడక్కు, సరేనా? ఎందుకంటే ఆయన ఇప్పుడే మంచి సినిమా చేసిండు, మంచి బిజినెస్ అయింది, కొంచెం మంచిగా హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ నువ్వు హీరోయిన్ పెట్టి సినిమా చేసినావు అనుకో, అది ఆగమైంది అనుకో, మళ్ళీ పాప ఆయన మంచి ఈ ఆనందం అంతా సినిమా సక్సెస్గా మంచిగా పోతుంది. తర్వాత నువ్వు మళ్ళీ హీరోయిన్ అన్నావు అనుకో, మొత్తం ఆయన పరిచయం అవుతాడు. ఓకే, అయితే నాకు ఎప్పటి నుంచో నోయల్ గారిని కలవాలని ఉంది. అవునా? ఈ నెక్స్ట్ పిలిపిస్తా. ఈ సినిమా సక్సెస్ మీట్ ఉంటుంది కదా, ఆల్రెడీ మంచి సినిమా వచ్చింది, రేపు 4వ తారీఖు రిలీజ్ అవుతుంది. అంటే నేను కూడా పాటలు బాగా పాడతా. ఒక పాడతావా? ఒకటి ఒకటి రెండు నువ్వు నా ఫ్రెండ్, ఒకటి ఒకటి రెండు నువ్వు నా ఫ్రెండ్, ఒకటి ఒకటి రెండు నువ్వు. నేనే రాసుకొని నేనే లిరిక్స్ నేనే అన్ని వాడుతున్నా. మీరు ఏంటండి ఇలా చూస్తున్నా? మీరు ఒక ఆర్టిస్ట్ అయ్యండి, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. ప్లీజ్ వద్దు దయచేసి. ఇట్లాంటి నువ్వు ఒక సింగర్ అని చెప్పకు. ఇప్పటికే యాంకర్ అన్నావు, తర్వాత ఏదన్నా వద్దు. ఇందులో సాంగ్స్ ఈ రేంజ్ ఉంటాయి, మా అన్నీ కూడా ఒక రేంజ్లో ఉంటాయి. మంచిగా ఆల్రెడీ వైరల్ అవుతున్న సాంగ్స్, మంచి సినిమా. ఓకేనా? నెక్స్ట్ సినిమా ఎక్కడ చూద్దాంలే. ఇస్తారు కదా నాకు పెద్ద. పాడు మళ్ళీ ఒకటి ఒకటి రెండు. సరే సరే, నేను క్రియేటివ్ చేసిన సాంగ్ పాడకుండా ఏదైనా మూవీలో పాట పాడాలా? మూవీలో మీరు ఏదైనా చెప్పండి. కొత్త పాటలు ఏమున్నాయి? కొత్త పాటనా? ఎన్టీఆర్ ఒక పాట ఉంది కదా, కానీ నాకు 2 లైన్లు వచ్చి. అవి ప్రైవేట్ ఆల్బమ్స్ అని వాడతా. ప్రైవేట్ ఆల్బమ్సా? నేను చేసిన తప్పేంటి ప్రేమ, నిన్ను నేను మరవడమా. చూసారా ఎమోషన్ రావాలండి పాట పాడుతుంటే. నన్ను ఏదో సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చారు, ఈ అమ్మాయిని కూర్చోబెట్టిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నిజంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ నెల 4వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. మేము ఆనందంలో ఉన్నాం. మీ అందరు కూడా దయచేసి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ అమ్మాయి ఎక్కడ కనపడితే మాత్రం నాకేం తెలియదు పొరపాటున. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నీకు దండం, నీ బిస్కెట్లకు దండం తల్లి. అమ్మ నువ్వు పాటలు పాడి. సార్ ఇంక ఇంటర్వ్యూ అయిపోలేదు సార్, అయిపోలేదు సార్, ఇంటర్వ్యూ అయిపోలేదు సార్, ఆగట్లేదు. మీరైనా వినండి. నేను ఇక్కడ యాంకర్ కాదండి, మా యాంకర్ మేకప్ వేసుకోవడానికి వెళ్ళింది. నేను ఇక్కడ కెమెరా ఉమెన్. జస్ట్ ఫన్ క్రియేట్ చేద్దామని ఇంటర్వ్యూ చేశాం. థ్యాంక్ యూ.